నిన్న విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వృద్ధ సినీ నటుడు చిరంజీవి వచ్చాడు. ఇటీవల రవితేజ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా స్టార్ట్ చేశారు ఈ 70 ఏళ్ల నటుడు. కప్పు టీ కోసమో జిలేబీ ముక్క కోసమో నానా హైరాణ చేసే ఈ నటుడు వయసు మళ్ళడం వలన అనుకుంటా బాగా నెమ్మదించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ దిస్ పోరికి ఇస్తడు మెల్లగా కిస్ పాట కూడా యూత్లో పాపులర్ అవడంతో తనకున్న ముసలిమూతి క్రేజ్తో మరలా రాజకీయాలు మాట్లాడుతున్నారు మన వృద్ధ నటుడు. బాత్రూంలో కూర్చుని అన్నం తినే వెధవల్లాగా ఈ మధ్య సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఏ వేదికను దేనికి ఉపయోగించుకోవాలో కూడా తెలియని ఈ కమోడ్ కన్స్యూమర్లు మైకుల ముందు నోటి విరోచనాలు చేసుకుంటున్నారు. నిన్న ఈ ఈవెంట్లో ఈయన మాట్లాడుతూ ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అయ్యిందని చెప్పుకొచ్చారు. జై జనసేన అని నినదించారు కూడా. ప్రజారాజ్యం అంటే 2009లో సాక్షాత్తు చిరంజీవి చేత తాళి కట్టించుకున్న కొత్త పెళ్లి కూతురు లాంటి పార్టీ. ఈ పెళ్లి కోసం అప్పులు చేసి కట్నాలిచ్చిన కాపు తండ్రులు ఎందరంటే రోడ్డును పడ్డ కొందరు, ఏకంగా పైకే పోయిన వారందరూ ఉన్నారు. పోన్లే, అప్పో సొప్పో చేసాం, పరువు ముఖ్యమని ఫీల్ అయ్యే కాపులకు ఝలక్కిస్తూ ఈ ప్రజారాజ్యం పెళ్లి కొడుకు చేసిన ఘనకార్యాలేంటో చూద్దాం. కన్నె ప్రజారాజ్యాన్ని 1 సంవత్సరం వాడుకున్నాక ఇతనికి అలుపొచ్చింది. ఆ కన్నెకు తిండి పెట్టే దమ్ము లేక, దాన్ని సుఖపెట్టే మగతనం లేక కాంగ్రెస్ అనే పెద్ద మగోడికి తార్చేశాడు ఈ ఘనుడు. తార్చినందుకు ప్రతిగా కేంద్ర మంత్రి పదవిని కూడా తెచ్చుకున్నాడు. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన క్యాబినెట్లో కులికాడు. ఇప్పుడు ఆ ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అయ్యిందంటున్నాడు సారు. ఏ ప్రజారాజ్యం అది? కాంగ్రెస్ వాళ్ల చేతిలో రాత్రి పగలు నలిగి మైలైపోయిన ప్రజారాజ్యమా? నిజమే అయ్యుండొచ్చు. ఆ కన్నెకు వ్యభిచారం అలవాటైపోయి కాసేపు టీడీపీతో ఉంటుంది, బోర్ కొడితే బీజేపీతో పండుతుంది. బీజేపీ బ్రాహ్మణిజంపై మోజు తగ్గితే కక్కా ముక్క తినే బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల పక్కలలో వంతున మారుతూ ఉంటుంది. మళ్ళా కాసేపటికే కాషాయం చుడుతుంది. నా బతుకు సనాతనం, ఏపీ బతుకు నాశనం అని ప్రకటిస్తుంది. ఊర కుక్కలు ఉచితం రా మీ కన్నా రంగులు మార్చే ఊసర వెల్లుల్లారా. అడుక్కుంటే సీట్లు, అడుక్కుంటే బిరుదులు, అడుక్కుంటే పదవులు, ఇవిరా మీ బతుకులు. నువ్వు జై జనసేన అని పలికే ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యి సారు, ఓ మెగాస్టారు. జై హింద్.